హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము డిజైనర్ బ్లౌజ్ అయితే కటింగ్ చూద్దాం. చాలా ఈజీ మెథడ్లో అయితే బిగినర్స్కి అర్థమయ్యేటట్టు చూపిస్తాను. బోట్ నెక్ కింద డ్రాప్ వస్తుంది, అలానే పఫ్ స్లీవ్స్ వస్తాయి, అలానే బ్లౌజ్ కింద ఫ్రిల్స్ కూడా వస్తాయి. దీనికోసం బ్లౌజ్ క్లాత్ అయితే ఇది, లైనింగ్ క్లాత్ అయితే ఇది. లైనింగ్ క్లాత్ అయితే నేను 1 మీటర్ అయితే తీసుకున్నా. 1 మీటర్ అయితే మనకి పఫ్ స్లీవ్స్ కూడా ఎక్కువే పడుతుంది కదా, అందుకని ఈ ఎడ్జులు ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. కట్ చేసాక మనకి ఈ విధంగా లైనింగ్ వేసుకొని ఓపెన్ వచ్చి బయట వైపు, ఫోల్డింగ్ వచ్చి మన వైపు ఉండేటట్టు చూసుకోండి. అలా చూసుకున్నాక ఇప్పుడు పొడవు వెడల్పులో అయితే చూసుకుంటే సరిపోతుంది. పొడవు వచ్చేసరికి ఇక్కడ నేను 16 ఇంచీలు అయితే బ్లౌజ్ పొడవు వచ్చింది. మనకి మీడియం సైజ్ అయితే ఈ బ్లౌజ్ అయితే ఉంది. 16 ఇంచీల పొడవుకి 1 ఇంచ్ కలుపుకొని 17 ఇంచీలు అయితే మనము పెట్టేసుకుందాం. అలా పొడవు పెట్టుకున్నాక ఇప్పుడు నడుము లూజు, బాడీ లూజు, మిడిల్ లూజు అని అయితే మనము చూసుకుందాం. ఆ 17 ఇంచీలకి ఒక మార్క్ అయితే అలా లైన్ అయితే కొట్టేసేయండి. ఇప్పుడు నడుము లూజ్ అయితే తీసుకుందాం. ఈ బాడీ మెజర్మెంట్స్లో నడుము లూజు 32 అయితే వచ్చింది. 32లో 16, 16లో 8, సగానికి సగం మనం పెట్టుకుంటాం కదా. 32 డివైడెడ్ బై 4 వేసుకోవాలి. అలా 8 ఇంచీలు వచ్చింది కదా. మనకి బ్లౌజ్ ఇది టైట్ ఫిట్ అయితే కాదు, ఎందుకంటే మనకు ఫుల్ బ్లౌజ్ కదా, టైట్ ఫిట్ ఉండదు కాబట్టి 2 ఇంచీలు లూజుల కోసం వదలండి. అలానే ఖర్చుల కోసం 1.5 అయితే ఎక్స్ట్రా వదలండి. టోటల్గా మనము 3.5 ఇంచీలు అయితే వదిలాం. టోటల్గా 11.5 ఇంచీలు అయితే మనకి ఇక్కడ బాడీ లూజ్ విషయానికి వచ్చేసరికి కింద 32 ఉంది కదా, ఇక్కడ 31 అయితే ఉంది. కాబట్టి బరాబర ఒక 1/4 ఇంచ్ అయితే తగ్గుతుంది కదా. నేనైతే కింద పెట్టినంతే ఇక్కడ కూడా 11.5నే పెట్టేశాను. కొద్దిగా ఖర్చులోకి ఎక్స్ట్రా ఉన్నా మనకి పర్వాలేదని చెప్పేసి కింద పెట్టినంతే పెట్టేశాను. ఇప్పుడు వచ్చేసరికి ఫుల్ షోల్డర్, మనం బోట్ నెక్ కోసం ఫుల్ షోల్డర్ అయితే మనము తీసుకోవాలి. మెజర్మెంట్స్లో ఫుల్ షోల్డర్ మీకైతే నేను బాడీ మెజర్మెంట్స్ కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా ఒక వీడియో పెడతాను. ఫుల్ షోల్డర్ మనం చూస్తే మనకి 15 ఇంచెస్ అయితే వచ్చింది. 15 ఇంచెస్లో సగం వచ్చి 7.5కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక హాఫ్ షోల్డర్ కూడా మనము తీసుకోవాలి. హాఫ్ షోల్డర్ నేను 2.5 పెట్టాలనుకుంటున్నా కాబట్టి 3.5కి మార్క్ చేశాను, ఎందుకంటే ఖర్చులోకి ఒక 1 ఇంచి. 3.5కి షోల్డర్ మార్క్ చేస్తే అటు ఎక్స్ట్రా మిగిలింది 4 ఇంచీలు. ఆ 4 ఇంచీలు డౌన్లో మనకి 3 ఇంచెస్కి అయితే మార్క్ చేయండి. అలా మార్క్ చేస్తే మనకి బోట్ షేప్ కోసం వెడల్పు 4 ఇంచీలు, పొడవు 3 ఇంచీలు అయితే సరిపోతుంది. అంటే పొడవు 3.5 కూడా మనం పెట్టొచ్చు, కానీ ఇక్కడ కిందకి మనకి డ్రాప్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఈ బోట్ కొద్దిగా పైకి వెళ్ళాలి కాబట్టి నేను 3 ఇంచ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు కింద డ్రాప్ కోసం ఒక 2.5 నేను తీసుకొని ఈ విధంగా డ్రాప్ షేప్లో ఒకసారి మార్క్ చేసేయండి. పైన బోటుకు కూడా రౌండ్ షేప్లో మార్క్ చేసేయండి. నెక్ డీప్ వచ్చేసరికి ఇక్కడ 5 ఇంచెస్, టోటల్గా 5.5 అయితే వచ్చింది. ఈ విధంగా ఆర్మ్ డౌన్ కూడా ఒక 5 ఇంచెస్ అయితే మీడియం సైజుకి అయితే సరిపోతుంది. నేనైతే కొద్దిగా మనకు లూజులు కావాలి కాబట్టి 5.5 అయితే పెట్టాను. ఇలాగైతే మనము ఎల్ షేప్లో ఒక బాక్స్ కూడా కొట్టేద్దాం. అలా కొట్టాక ఇటు సైడ్ కూడా ఈ ఎడ్జ్లో ఒక మార్క్ అయితే చేసేద్దాం, ఒక లైన్ కొట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఆర్మ్ దగ్గర వచ్చి ఒక 1 ఇంచ్ తీసుకొని ఈ విధంగా రౌండ్ చేసుకుంటే సరిపోతుంది. చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు కాదు, మీడియం సైజ్ ఇది. అయితే ఈ విధంగా మనము ఆర్మ్ లూజ్ చూసుకుంటే మనకి టోటల్ ఆర్మ్ లూజ్ వచ్చి 15 వచ్చింది. 15లో సగం 7.5 కదా, 7.5కి ఇంకా ఖర్చు 1.5, 8.5, 9 వస్తుంది. 9 కంటే ఇంకొక 1/2 ఇంచు 1 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టే చూసుకోండి, ఎందుకంటే మనకి టైట్ ఫిట్ కాదు, ఇది ఫుల్ బ్లౌజ్ కాబట్టి లూజే వస్తుంటుంది, అదే అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి నడుము లూజు, మిడిల్ లూజ్ వచ్చేసరికి ఇప్పుడు 28 అయితే మనకు వచ్చింది. 28లో సగం వచ్చి 14 వచ్చింది. 14లో సగము 7 ఇంచెస్. 7 ఇంచెస్కి ముందు మార్క్ చేసుకోండి. కింద మనకి 8 ఇంచెస్ అయితే వచ్చింది, సరేనా. 8 ఇంచెస్కి మనం 3.5 ఇంచ్ అయితే ఎక్స్ట్రా కలిపాము. అదేవిధంగా ఈ 7 ఇంచెస్కి 3.5 అయితే కలపండి. కలిపినా సరే మనకి ఇటు పైన లూజుకి, ఇటు నడుము లూజుకి, బాడీ లూజుకి, నడుము లూజుకి రెండింటికి ఇక్కడ 1 ఇంచ్ అయితే మనకి వేరియేషన్ వచ్చింది. మిడిల్ లూజ్ వచ్చి సన్నగా వస్తుంది కదా ఎవరికైనా, అందుకని ఆ 1 ఇంచ్ గ్యాప్కి అలా మార్కింగ్ చేయండి. అలా మార్కింగ్ చేయడం వల్ల మనం లాస్ట్లో ఖర్చు వేసేటప్పుడు ఒక షేప్ అనేది వచ్చి బ్లౌజ్ అయితే మంచిగా కుదురుతూ ఉంటుంది, లేదంటే పొట్ట దగ్గర లూజులుగా మనకైతే ఉంటుంది. అయితే ఇప్పుడు మొత్తం పీస్ని కట్ చేసుకొని ఖర్చు భాగంలో ఒక 1/4 ఇంచ్ క్లాత్ని అయితే కట్ చేయండి, మీకు చూపించాను కదా. ఇప్పుడు ఇంకా ఇటు సైడ్ మిగిలిన క్లాత్ని అలా తిప్పుకుంటూ మనం ఓపెన్ మన వైపు పెట్టుకోవాలి, క్లోజ్ బయట వైపు పెట్టుకోవాలి, ఫోల్డింగ్ అలా పెట్టుకొని కిందకి కానీ అటు సైడ్ కానీ ఏమైనా హెచ్చు తగ్గుల క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక
ఫ్రంట్ సైడ్ పీస్ని తెచ్చుకొని ఇటు సైడ్ అయితే పెట్టండి. నేను అక్కడ మార్కింగ్ ఏంటంటే మనకి ఉక్సు కాజాకి కొద్దిగా క్లాత్ అయితే కావాలి కాబట్టి నేను 1 ఇంచ్ అయితే అలా విడిచిపెట్టాను. 1 ఇంచ్ కాకపోయినా ఒక 3/4 ఇంచ్ పెట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే మనకి బోట్ నెక్ కదా, మనకి తక్కువ అయిందంటే పట్టేస్తూ ఉంటుంది. రౌండ్ గల్లాకి కొద్దిగా తక్కువైనా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది కానీ బోట్ నెక్కి పట్టేస్తుంది కాబట్టి అందుకే నేను 1 ఇంచ్ అయితే గ్యాప్ ఉంచాను. ఆ గ్యాప్ని అక్కడ మార్క్ చేసుకొని మనకి టోటల్గా లూజ్ ఎంత వచ్చింది బోట్ నెక్కి 4 ఇంచీలు కాబట్టి డౌన్లో ఒక 3.5కి తీసుకోండి. తీసుకున్న తర్వాత దీనికి బోట్ షేప్లో మీరైతే కట్ చేసేయండి. బ్యాక్ సైడ్ కొద్దిగా ఎక్కువ తీసుకున్నా సరిపోతుంది. సరేనా, 3.5 అలా తీసుకొని నేను అలా మార్కింగ్ రౌండ్గా చేసుకొని కట్ చేసుకుంటున్నా. ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనం తీసుకొని అక్కడ ఆర్మ్ లోతు తీయలేదు కదా, లోతు అయితే కొద్దిగా తీస్తే మనం ఆటోమేటిక్గా లోతే తీసుకున్నాము. జస్ట్ కొద్దిగా ఒక 1/4 ఇంచ్ తీస్తే సరిపోతుంది. అలా ఆర్మ్ లోతు అయితే తీసేసుకుందాం. తీసుకుంటే మనకి బాడీ అయితే కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే మనము వెళ్ళిపోద్దాం. పఫ్ స్లీవ్స్కి అయితే నేను ఇక్కడ క్లాత్ అయితే రెడీ చేసుకున్నా. 4 ఫోల్డ్లో అయితే వేసుకున్నా. 4 ఫోల్డ్లో వేసుకున్నాక టోటల్ పొడవు అయితే నేను చాలా ఈజీ మెథడ్లో అయితే నేను చూపించేస్తున్నా. మనకి చిన్నపిల్లలకైతే 12 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. మీడియం సైజ్ కాబట్టి 13 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్ పొడవు ఎంత రావాలనుకుంటారో దానికంటే ఒక 2 ఇంచీలు కానీ 2.5 3 ఇంచీలు అయినా, అంటే మీకు ఎంత గుల్లగా హ్యాండ్ రావాలో అంత. ఎక్కువ రావాలంటే ఒక 3 ఇంచ్ తీసుకోండి. నార్మల్గా అయితే 2 ఇంచ్ అలా తీసుకున్నా సరిపోతుంది. ఖర్చులోకి ఒక 1 ఇంచ్ అయితే మనకు కావాలి. ఎక్స్ట్రా ఒక 2 ఇంచ్ అయితే తీసుకోండి. ఆ విధంగా తీసుకున్నాక హ్యాండ్ పొడవు నుంచి ఈ విధంగా మీరు ఒక 6 ఇంచెస్కి అయితే మీకు అక్కడ మార్క్ అయితే చేసుకొని కొద్దిగా డీప్ చేసేయండి. అంతే, అది సమానంగా ఉన్నాయి, కొద్దిగా డీప్ చేసేయండి. ఇలా తీసుకుంటే మీకు బిగినర్స్కి అయితే చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్ కూడా వస్తుంది. స్టిచ్చింగ్ వీడియోలో ఇంకా నేను క్లారిటీ చేస్తాను. పఫ్ స్లీవ్స్ అన్నాకనే మీరైతే కొందరైతే చాలామంది బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎంత తీసుకోవాలి ఏమని. మీరు పెద్దోళ్ళకి తీసుకునేటప్పుడు 15 ఇంచీలు అయితే వెడల్పు తీసుకోండి. చిన్నపిల్లలకైతే 12-13 ఇంచీలు తీసుకోండి. మీకు ఈజీ మెథడ్లో అయితే మీకు స్టిచ్చింగ్లో అయితే చాలా క్లారిటీ అయితే ఇస్తాను. ఇప్పుడు నేను క్యాన్వాస్ అయితే కొద్దిగా తీసుకుంటున్నాను. క్యాన్వాస్ మనకు నెక్ కావాలి కాబట్టి నెక్ వెడల్పు కంటే ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ ఎక్కువ, పొడవులో ఒక 2 ఇంచ్ ఎక్కువ, అలా ఒక పీస్ అయితే కట్ చేసుకోండి. తర్వాత మనము కుట్టేటప్పుడు కరెక్ట్గా మనం అయితే కట్ చేసుకుందాం. క్యాన్వాస్ ఎప్పుడైనా కొనేటప్పుడు మీటర్లు కాకుండా అలా బండల్లో తీసుకోండి, మీకు తక్కువ కాస్ట్కి అయితే పడుతుంది హోల్సేల్లో. సరేనా, ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని డబుల్ ఫోల్డ్లో పెట్టుకొని మనం తీసుకున్న పీసెస్ మొత్తము ఈ విధంగా అయితే మీరు పెట్టేసేయండి. చూడండి, ఫ్రంట్ సైడ్ తీసేటప్పుడు ఓపెన్ లేకుండా చూసుకోండి. బ్యాక్ సైడ్ తీసినప్పుడు మనకి 2 సైడ్లు ఓపెన్ ఉన్నా సరిపోతుంది, ఎందుకంటే ఉక్కు కాజా వస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి ఓపెన్ లేకుండా చూసుకోండి. ఈ విధంగా హ్యాండ్స్ కూడా వేసుకుంటున్న అన్ని పీసులు మనము జస్ట్ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసి అన్ని పీసుల్ని మనము కట్ చేసుకుందాం. ఇప్పుడైతే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి నెక్స్ట్ వీడియోలో అయితే నేను స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎవ్వరూ మిస్ అవ్వద్దు. చాలా ఈజీ మెథడ్లో అయితే నేను స్టిచ్చింగ్ అయితే చాలా బాగా వస్తుంది బ్లౌజ్. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అవసరమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన వీడియోస్. అలానే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టుకోండి.